ఏంటంటే ఇవాళ ఇండస్ట్రీలో ఆయన మాకు రాష్ట్ర ప్రభుత్వంలో వయసు ముఖ్యమంత్రి ఉన్నాయంటే మాకు చాలా ఆనందం, గర్వం, మా సపోర్ట్ ఆయన ఎప్పుడు కూడా చెప్తాడు ఆయన. ఇవాళ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ హరిహర వీళ్ళు ఆ సినిమా తీస్తున్నారన్న హైదరాబాద్లో సెట్ వేశారు. రత్నం గారు 50 లక్షలు అయింది దానికి. మళ్ళీ విజయవాడలో సెట్ వేయడానికి ఆయనే సొంత ఖర్చులు పెట్టి సెట్ వేయడం, అది నాకు తెలుసు. అది ఆయన సొంత డబ్బులతో ఆ సినిమా సెట్ వేసి ఆయన షూటింగ్ చేస్తున్నాడు ఇవాళ. అలాంటి వ్యక్తిని మనం వదులుకోవడం అన్నది అది 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 ఎవరు కూడా అది సహించడానికి నేరం ఇవాళ పరిస్థితులు. అలాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఎంత నిస్వార్థంగా చేస్తున్నాడు. ఆయన వచ్చిన డబ్బులన్నీ కూడా ప్రజలకు పంచిపెడుతూ ఆయన కష్టంతో యాక్సిడెంటే తక్కువ కాదండి. అది రాత్రుల పోగులు కష్టపడాలి, లైటింగ్ పడుతుంది, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి డైలీ చెప్పడం. అలాంటి వ్యక్తులు ఇవాళ మన ఇండస్ట్రీలో ఉండడం చాలా గొప్ప మనకి. అందువల్ల ఏంటంటే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం కూడా కారణం ఏంటంటే ఏదో హరిహరవెల్లి గురించి మేము బంద్ చేస్తామని అన్నది అది 100కి 100 మేము అనలేదు. ఇక్కడ జరగలేదు అలాంటి విషయంలో. అలాంటివి ఇవాళ ఏంటంటే థియేటర్లో మనుగడ పోతుంది కాబట్టి దాన్ని మనం ఏ రకంగా బతికించుకోవాలి అనే ఆలోచనలో ఇవాళ మనకి పాత రోజుల్లో ఉండి నాగేశ్వరరావు కానీ, ఎన్టీఆర్ కానీ, కృష్ణ గారు కానీ ఉండేవారు. ఆయన చేసేవారు. వాళ్ళు ఎలా ఉండేవారు? సినిమా కృష్ణ గారి సినిమా అపోజిషన్ వచ్చింది. వారానికి 3 సినిమాలు వచ్చాయని. అప్పుడు ఎలా చేసేవాళ్ళం? ఈ వింగ్లో ఒక థియేటర్, ఆ వింగ్లో ఒక థియేటర్ పెట్టేవాళ్ళం. ఇవాళ వచ్చినాడికి వాళ్ళందరూ వచ్చాడు. ఇవాళ ఏమవుతుంది? సినిమా లేదు. ఏదైనా ఒక సినిమా వస్తే 5 థియేటర్లు పెట్టడం జరుగుతుంది. 5 థియేటర్లో కూడా 5 షోలు వేయడం జరుగుతుంది, 4 షోలు వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎంత పెద్ద హీరో సినిమా అయినా 8,000 మంది చూడగలరు. ఒక వారంలో తగ్గిపోతుంది. ఉన్నాయి 2 వారాలు ఆడుతున్నారు, 2 థియేటర్లు ఆడుతున్నారు. ఆడియన్స్ రావట్లే. ఆడియన్స్ కూడా రావడం ఇబ్బంది వస్తుంది. టికెట్ రేట్ అన్నది మా సంబంధం లేని విషయం. అది గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు టికెట్ల గురించి మీరు ఎత్తారు. నిజంగా టికెట్ల గురించి అయితే మేము చాలా థియేటర్ల దగ్గర ఇబ్బంది పడుతున్నాం. థియేటర్ల దగ్గర వచ్చి బూతులు తిడుతున్నారు మమ్మల్ని. సినిమా బాగుపోయినా ఏదైనా బాగుపోయినా థియేటర్ల దగ్గరకు వచ్చి బూతులు తిడుతున్నాం మమ్మల్ని. ఇవాళ హిట్ సినిమా నేను వేస్తున్నా, నేల టికెట్ 140 రూపాయలు పెట్టారు. క్లాస్ ఫుల్ అయిపోతుంది. నేల టికెట్లు వచ్చినప్పటికీ వాళ్ళు బుకింగ్ దగ్గరకు వచ్చి తిట్టి మమ్మల్ని వెళ్తున్నారు టికెట్ తీసుకోకంట. అలాంటి పరిస్థితులు అది మా చేతిలో లేదు. అదే డిస్ట్రిబ్యూటరు ఎక్కువ రేటు పెడుతున్నాడు. ప్రొడ్యూసర్ గారు ఖర్చు ఎక్కువ అయిపోయిందని వాళ్ళు గవర్నమెంట్ అడిగి రేటు తెచ్చుకుంటారు. అది దిల్ రాజు గారు చెప్పింది ఏంటంటే ఆయన కూడా బాగానే మాట్లాడారు. ఇవాళ ఒక సినిమాకి 12 లక్షలు షేర్ వచ్చిందండి. కాదు, అలా కాదు. ఇవాళ మీరు అడిగింది ఏంటంటే ఇవాళ దిల్ రాజు గారు చెప్పింది కూడా ఒక పాయింట్ ఉంది అక్కడ. ఒక సినిమాకి 1 వీక్కి 12 లక్షలు షేర్ వస్తుంది. 12 లక్షలకి అద్దెపోను 7 లక్షలు మిగులుతుంది. సెకండ్ వీక్ వచ్చినప్పటికీ 3 లక్షలే వస్తుంది. అది 3,20,000 ఉంటుంది. దానికి పర్సెంటేజ్ కట్టమంటున్నారు. అందువల్ల థియేటర్లో అడ్వాన్సులు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు కూడా నష్టపోతున్నారు కదా, దాని గురించి పర్సెంటేజ్ అడుగుతున్నాడు అన్నాడు. అది కరెక్టే. ఇప్పుడు నేను ఒక సినిమా వేశాను, నా 12 లక్షలు వచ్చింది ఒక వారానికి. నెక్స్ట్ డే వచ్చినప్పటికీ, నెక్స్ట్ వారం వచ్చినప్పటికీ 30,000 తగ్గింది. 30,000 పర్సెంట్ కట్టమంటున్నారు. అది ఎంతవరకు మేము ఎదరగలగలం? ఇవన్నీ బాధలు మేము భరించలేకే థియేటర్లు మేము రన్ చేయలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి చేస్తున్నాం. ఇవాళ మల్టీప్లెక్స్లు ఉన్నాయి. మల్టీప్లెక్స్ 60% ఫస్ట్ వీక్ మల్టీప్లెక్స్ థియేటర్కి అద్ది, 40% ప్రొడ్యూసర్కి. మేము కూడా అడిగింది అదే. మల్టీప్లెక్స్లో మాకు ఇవ్వకలా, దాని మీద 10% తగ్గించండి, లేదా 20% తగ్గించండి, 25 పైసలు మాకు ఇవ్వండి, 30 పైసలు ఇవ్వండి మీరు అడుగుతున్నాం. మల్టీప్లెక్స్కి అది వేరు, ఇది మా అంటారు. దాని మీద 50% తగ్గించి ఇమ్మని అడుగుతున్నాం. మేము మల్టీప్లెక్స్లో ఇమ్మని కూడా మేము అడగట్లే. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మేమందరం కూడా కొట్టుమిట్టాడుతున్నాం. ఏదో దాన్ని ఏంటంటే దాన్ని సినిమా వ్యాపారం వ్యాధి అంటారు. వ్యాధి, దాన్ని థియేటర్ మూసుకోలేము, థియేటర్ రన్ చేయలేము పరిస్థితి.